హాయ్ అండి, వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్. ఈరోజు పైపింగ్ విషయంలో పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, నీట్గా ఎలా రావాలనేది బిగినర్స్ కోసం, ఓన్లీ ఫర్ బిగినర్సే అనుకోండి. కొంచెం మనకి కుట్టడంలో అనుభవం ఉన్నా సరే ఈ టిప్ అనేది అవసరం లేదు, నేనే ముందే చెప్పేస్తున్నాను. బిగినర్స్కి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఈ టిప్ అనేది. ఒకసారి చూడండి. ఫస్ట్ మనం క్రాస్ పీస్ నెక్కైనా హ్యాండ్కైనా, ఇదైతే హ్యాండ్ అండి, హ్యాండ్కి ఇలా ఫస్ట్ మనం క్రాస్ పీస్ కట్ చేసుకొని ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా మనం థ్రెడ్ పెట్టేసుకొని కుట్టుకుంటాం కదా. ఇలా కొంతమందికి కొంచెం లాగినట్టు చేస్తున్నారు, లేకపోతే పర్ఫెక్ట్గా రావట్లేదు. అది ఇక్కడ చూడండి ఒకసారి, మీకు చెప్తున్నా, జాగ్రత్తగా వేయండి, అస్సలు స్కిప్ చేయకండి. మనం థ్రెడ్ తీసుకుంటాం కదా, ఇప్పుడు మనం ఫస్ట్ అటాచ్ చేసుకున్న స్టిచ్ ఉంది కదా అండి, సేమ్ దాని మీదనే మనం ఫస్ట్ థ్రెడ్ కుట్టేయండి. ఓకేనా. ఫస్ట్ మనం ఆ కుట్టు మీదనే మనం క్రాస్ పీస్ అటాచ్ చేసుకున్నాం కదా, క్రాస్ పీస్ అటాచ్ చేసుకున్న స్టిచ్ మీదనే నిదానంగా, దేన్ని లాగకుండా చాలా నిమ్మలంగా ఇలా అదే కుట్టు మీద పడేలాగా ఫస్ట్ థ్రెడ్ కుట్టుకోండి. పైపింగ్ థ్రెడ్ సన్నగా ఉన్నా సరే, లావు ఉన్నా సరే, ఏదైనా అండి, సేమ్ ఇలా కుట్టేసుకోండి చూపిస్తున్న విధంగా వీడియోలో. ఓకేనా. నిదానంగా కుట్టుకోండి, స్కిప్ చేయకండి. చాలా మంచి టిప్ అండి, బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా నిదానంగా కుట్టేసుకోండి, మొత్తం ఇలానే కుట్టేసుకోండి. నేను జస్ట్ ఒక హ్యాండ్ వరకు చూపిస్తున్నాను. మీరు ఏదైతే ఇలా స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నారో, నెక్ కానీ, హ్యాండ్ కానీ, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, ఏదైనా అంతే అండి. ఇలా స్టిచ్ చేసుకోండి జాగ్రత్తగా. ఓకేనా. బిగినర్స్ అయితే ఇలా ఫస్ట్ స్టార్టింగ్లో స్టిచ్ చేసుకోండి. కొంచెం మీకు పర్లేదు, ఇక నేను ఈ టిప్ లేకుండా కూడా స్టిచ్ చేయగలను అన్నప్పుడు ఇది మానేసేసుకోండి, మీ ఇష్టం అది. ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత టక్స్ ఇచ్చేసుకోండి మెయిన్గా మనకైతే. ఎందుకంటే మన క్రాస్ ఏమంటారు, కొంచెం క్రాస్ ఎక్కడ ఉన్నా, లేకపోతే ఇట్లా కర్వ్స్ ఉన్నా కూడా తిప్పడానికి యూజ్ అవుతుంది చాలా బాగా. టక్స్ ఇచ్చేసుకుంటే నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఓకేనా. ఇలా స్టార్టింగ్లో ఇలా అనేసుకొని, ఇలా మనకి థ్రెడ్ మాత్రం మనకి ఇలా కొంచెం బయటికి కనిపించేలాగా మనకి క్లాత్ మనకి హ్యాండ్స్ తోటి వెనక్కి అనేసేయండి. అట్లా లాగద్దు, జస్ట్ ఇలా కొంచెం వెనక్కి అనేసి పైపింగ్ ముందని వేసుకొని ఇలా పక్కనే మనకి పైపింగ్ పక్కన ఒక స్టిచ్ వేసుకున్నామంటే పర్ఫెక్ట్ అండి. ఇక మనకి కర్వ్స్ ఉన్న ఏదైనా కూడా చాలా బాగా స్టిచ్ చేసేసుకోవచ్చు మనం, చాలా ఈజీ అండి ఇలాగా. ఓకేనా. ఇలా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఈ వీడియో ఎవరికైనా. కొంతమంది పైపింగ్ కోసం చాలామంది బాధపడుతున్నారు, ఎలా వేసుకోవాలి, చాలామంది సఫర్ అవుతున్నారు, చాలామంది కంప్లైంట్స్ ఇస్తారండి పైపింగ్ సరిగ్గా రాకపోతే. చూసారా, ఇలా వేసేసుకోండి, చాలా ఈజీ అండి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది నాకు చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. మనం ఏదైనా కొత్త వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్లో వస్తుంది, వెంటనే చూసేయచ్చు మీరు కూడా. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో మన హ్యాండ్ అనేది. హ్యాండ్ అనే కదండి, నెక్కైనా దేనికైనా సరే మనం ఈ టిప్ అన్న యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.